ఎలా ఉందన్న బిగ్ బాస్ సీజన్ 9? ప్రస్తుతానికి బాగానే రన్ అవుతుంది. ముందు ముందు చూడాలి, ఎందుకంటే అసలు ఎవరు ఏంటి ఎలా చేస్తారన్నది కూడా మనం దాంట్లో చూస్తాం. ఆ గేముల్లో పెట్టి ఎలా ఆడుతున్నారు, ఎలా తిట్టుకుంటున్నారు, ఎలా మీద పడుతున్నారు అన్నది చూస్తాం. ఇంకా సీజన్ 9 ఏంటంటే 2 హౌస్లు పెట్టారు కదా, ఒక డిఫరెంట్గా అంత మాయలాగా ఉంది. చూడాలి కొంచెం ముందుకెళ్తే. తేడా ఈజీగానే తెలిసిపోతుందిగా. ఇప్పుడు రాను బొంబాయికి రాను వీళ్ళని తీసుకొచ్చి పెట్టారు, ఆయన రాతోండి పెట్టారు. సో అది బజ్ ఎలా ఉండబోతుంది అంటే ఈయన మామూలుగా మనకి డ్యాన్స్ ఇది అంటే అంతవరకు తెలుసు. వాళ్ళతో సరిపడా ఆడగలడా, కలవగలడా, గొడవలు పడతాడా, లేకపోతే ఏంటి మైండ్ సెట్లు ఎలా ఉంటాయో తెలియదు కదా. సో ఎలా ఉంటుంది ఏంటని మేము కూడా కంగారుగా ఉంది ఒక పక్కన. సో గేమ్ సక్సెస్ అయిద్దా లేదని ఒక పక్కన ఉంది. గుండంగులు అనేది ఒక కామెంట్ చేయడం వల్ల బాడీ షేమింగ్ దాని మీద చాలా ఇష్యూ అయింది లోపల. దాని మీద మీరు ఏం మాట్లాడతారు? అనడం కరెక్టా అంటే వీళ్ళు ఏదైతే బజ్ కావాలో ఆ బజ్ వర్డ్స్ని తీసుకుంటున్నారు వాళ్ళు. అది కరెక్టా కాదా అన్నది మనం ఎలా అనుకుంటాం చెప్పు. వాళ్ళు ట్రోల్స్లో పడటానికి కావాలని చేస్తున్నారు. జనాలు ఇంకా గుర్తింపు రావాలి, సీజన్ 9 ఇంకెవరి మైండ్ సెట్లోకి వెళ్ళలేదు అని ఇలాంటి వర్డ్స్ కావాలని వాళ్ళు ఉపయోగిస్తున్నారు తప్ప వాళ్ళుగా అంటాం ఏముండదు. బయటకు వస్తే అందరూ ఫ్రెండ్సే వాళ్ళు. అది ఫ్యాన్ బేస్ లేని వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి లోపలికి వెళ్ళి కుక్కేశారు అనేసి చాలా మంది అంటున్నారు కదా. దానివల్ల ఫ్యాన్ పేజ్ వస్తుంది కదా. ఎవరికి వస్తుంది? అందుకనే ఇప్పుడు బిగ్ బాస్ బస్ కి అంత క్రేజ్ లేదు కదా. బిగ్ బాస్ లేదు కాబట్టి ఇలాంటి వర్డ్స్ మొత్తం అన్ని బయట పెడుతున్నారు. కావాలని తిడతాం, ఒక మనిషిని తక్కువగా చూస్తాం. అలా చూసినప్పుడు ఏమైతే ట్రోలర్స్ ఏం చేస్తారు, ఇంత ఈ మాటలు అనిపించుకుంటాక మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళింది అని ట్రోల్ చేస్తారు. సీజన్ 9 అని కింద పేరు పెడతారు, ట్యాగ్ పెడతారు. ట్యాగ్ బూస్ట్ అయ్యిద్ది. ఇంకేం కావాలి నాగార్జునకి దానికంటే. సిస్టమ్ ఆడేవాళ్ళందరూ బాగానే ఆడుతున్నారు. కాకపోతే ఏంటంటే ఉట్టిగా మాటలు పడతా వెళ్ళినట్టు అయితే అనిపిస్తుంది నాకు. అది సీజన్ 9 అంత బజ్ అయితే రావట్లా. ఇదే టైంకి సీజన్ 8 ఎంత గట్టిగా ఎలా మాట్లాడాము ఏంటి అన్నది అందరికి తెలిసింది. సీజన్ 9 అంత ఏం లేదు అసలు. బజ్ రావాలంటే లోపలికి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని ఎవరిని పంపిస్తే బాగుంటుంది? మళ్ళీ పల్లవి ప్రసాద్ని తీసుకెళ్ళండి లోపలికి వైల్డ్ కార్డ్తో. మళ్ళీ ఒకసారిగా బజ్జులు వేసిద్ది, మళ్ళీ ఒకసారిగా మళ్ళీ అద్దాలు పగులుతాయి, అంతే ఏమనదు. సో అట్లా రాదు భయ్య. నీకు ఫోన్ చేసిందా? లేదు, వాళ్ళు రారు. రాతోడు అనుకుంటున్నా. ఏ రాతోడు? రాము రాతోడా? ఎందుకంటే చాలా సైలెంట్ గా ఉంటున్నాడు. రాము రాతోడు విన్నర్ అయ్యే ఛాన్స్ ఉందనేసి చాలా మంది అంటున్నారు కదా. అలాగే అనుకుంటారు అందరూ. సో బజ్ లేదు అక్కడ, సైలెంట్ గా ఉంటాం. ఎవరు? మణికంఠ. ఏమో భయ్య, ఇంకా క్లారిటీగా తెలియట్లేదు ఎవరి మైండ్ సెట్ ఎట్లా అని. వీళ్ళు కావాలని ఆడుతున్నారా లేకపోతే వాళ్ళు ఏమన్నా కాన్సెప్ట్ చెప్పారా ఏంటి అర్థం కావట్లేదు. కొన్ని వర్డ్స్ అయితే నిజంగా వాళ్ళు ఏదో చెప్పి రాసి పెట్టినట్టుగా ఇలాగే మీరు మాట్లాడండి వాళ్ళ మీదకి పంపించినట్టుగా అనిపిస్తున్నాయి కొన్ని అయితే. అది గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గేది లేదులే. ఎవరున్నారన్న గ్లామర్ గా? ఇప్పుడు రీతు చౌదరి ఒక్కతే ఉంది కదా, ఇంకెవరు లేరు కదా. అందరూ ముస్లిం బ్యాచ్ అనేసి అంటున్నారు. బాగానే ఆడుతుంది, నైస్. అంటే ప్రస్తుతానికి అందరూ అలా కనపడుతున్నారు అంటే ఎవరిలో ఎంత టాలెంట్ ఉందో తెలియదు. ఇంకొంచెం గేమ్ ముందుకెళ్తే ఆ ముసలోళ్ళు అయినా సరే వాళ్ళే గెలవచ్చేమో కప్పు, చెప్పలేము కదా. అది ముందు సైలెంట్గా కావాలనే పెట్టారేమో వాళ్ళు. అది ఓవరాల్గా ఏం చెప్తారు బిగ్ బాస్ సీజన్? ఓవర్గా కొంచెం సీజన్ 9 చాలా డౌన్లో ఉంది. సో బజ్ రావాలంటే గోస్ట్ ఎన్టీఆర్ గారు వస్తే ఏమన్నా అవుతుందేమో అనుకుంటున్నాం. మళ్ళీ మధ్యలో చేతిలో పనేగా. బయట ఉన్న వాళ్ళు ఫస్ట్లో కొంచెం బెటర్గానే బాగానే వచ్చారు, కాకపోతే కావాలనే కొంతమందిని బయటికి పంపించడం జరిగింది. సో చివరికి సెలక్షన్ చేసిన వాళ్ళు అంత గొప్ప ఏం కాదు అనుకుంటున్నాను నేనైతే. అంటే ఫాలోవర్స్ గురించి కాదు, ఫాలోవర్స్ ఎవరికైనా వస్తుంది ఈ వీడియోలు చేస్తే. సో మాట్లాడే విధానం కానీ ఆ గేమ్స్ ఆడే విధానం కానీ కరెక్ట్గా ఎవరు లేరు లోపల. అది థ్యాంక్ యూ. బిగ్ బాసా? బిగ్ బాస్ చూడడంలో వరస్ట్ షో అంటే అదే బిగ్ బాస్. ఎందుకన్నా మీకు నచ్చదా? నాకని కాదండి, అది టైం అంటే చాలా మందిని టైం వేస్ట్ చేసే షో. ఎంతో మంది స్టూడెంట్స్ కూడా బిగ్ బాస్ చూసి టైం వేస్ట్ చేసుకున్నారు. అసలు దాని గురించి బిగ్ బాస్ చూస్తే ఏం ప్రయోజనం వస్తుంది? ఎంటర్టైన్మెంట్ అంటే ఓకే, ఎంటర్టైన్మెంట్ కోసం మనం 10 minutes 20 minutes చూస్తాం. కానీ పర్టికులర్గా అదే పనిగా పెట్టుకొని స్టూడెంట్స్ ఎగ్జామ్ టైంలో కూడా ఎగ్జామ్స్ వదిలేసి బిగ్ బాస్ ఎంబట పడుతున్నారు. ఏమొస్తుందండి మీకు బిగ్ బాస్ చూస్తే? చెప్పండి, మీ లైఫ్కి ఏమైనా 1% అనే ఏమైనా యూజ్ ఉందా బిగ్ బాస్ వల్ల?
మీ టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నారు దానివల్ల యూజ్ ఏం లేదంటారా? దానివల్ల ఏం యూజ్ ఉంది? అదే టైంని మీరు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేయండి మీ లైఫ్ కోసం. మీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ ఓకే, ఇప్పుడు ఎవరైనా జాబ్ చేసే వాళ్ళంటే వాళ్ళు ఎంటర్టైన్మెంట్ కోసం ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ ఏదో చూస్తారు. కానీ స్టూడెంట్స్ లైఫ్ చాలా ఖరాబ్ అవుతుంది. చాలా మంది యూత్ మొత్తం చాలా బిగ్ బాస్ వెనకాల పడి వేస్ట్ టైం అంతా వేస్ట్ చేసుకున్నారు. ఈసారి కామనర్స్ కూడా లైఫ్ ఇస్తున్నారు కదన్న, అది కొంచెం మంచి విషయమే కదా. వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఎవరికి? దాని మీద వర్కర్స్ కూడా చాలా సామాన్యులకు కూడా ఛాన్స్ ఇచ్చారు ఈసారి. ఓకే, బిగ్ బాస్ లో ఎంతమంది సామాన్యుడు వెళ్తారు? 5 మంది. కానీ ఆ షోని చూస్తూ ఎంతమంది లైఫ్ టైం వేస్ట్ అవుతుంది. బట్ ఆ షో నడపడానికి చాలా మంది వర్క్ చేస్తారు కదా. ఓకే, ఇప్పుడు ఒక షో చూస్తున్నారంటే ఒక సింగరు, ఒక డాన్సరు, వాళ్ళ దానిపైన ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఏదో లైఫ్ ఉంటుంది. వీళ్ళకి ఏం లైఫ్ ఉంటుంది? బిగ్ బాస్ కామనర్ ని సెలబ్రిటీ చేస్తున్నారు కదా, అది అలా ఎందుకు చూడట్లేదు మీరు? ఎవరు? ఒక 6 కామనర్స్ ని తీసుకున్నారు. మూవీ ఫీల్డ్ నమ్ముకొని వచ్చే వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది కదా. అలాంటి ఫ్యాషన్ ఇంట్రెస్ట్ గా ఫ్యాషన్ ఇంట్రెస్ట్ ఉన్న ఎవరైనా దేంట్లో అయినా ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళ ఆ ఫీల్డ్లో వెళ్ళాలని నాకు కూడా హ్యాపీ. అలా వెళ్ళాలి, దానికి నేను ఓకే ఒప్పుకుంటాను. కానీ ఏ టాలెంట్ లేనిది వాళ్ళకి టైంపాస్ కోసం ఆ షో చూస్తున్నారు చాలామంది. అన్న రేపు మీకు బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది అంటే మీరు వెళ్ళరా? నేను అస్సలే వెళ్ళను. ఎందుకంటే వాడు పిలిచి మరి ₹1 కోటి ఇస్తానా కూడా వెళ్ళను. ఎందుకంటే జస్ట్ 105 డేస్లో బిగ్ బాస్లో ఉంటారు వాళ్ళు. నేను మమ్మీ మిస్ అవుతున్నా, నేను నాన్నని మిస్ అవుతున్నా ఏదో ఫీలింగ్. ఎంతోమంది 2 ఇయర్స్ 3 ఇయర్స్ దుబాయ్ వెళ్తారు, ఫారెన్ US వెళ్తారు. వాళ్ళకి ఎంత ఎమోషనల్ ఉండాలి ఫ్యామిలీ గురించి. మళ్ళీ యాక్ట్ చేసి చెప్పారు, మళ్ళీ ఒకసారి చెప్పండి ఎలా ఏడుస్తారు అంటే. ఏడ్చాలి, అదంతా యాక్టింగ్ అండి. రియాలిటీ ఎవ్వడు బిగ్ బాస్లో రియాలిటీగా ఎవ్వడు ఉండడు. అదంతా జస్ట్ గెలవాలి అనే తాపత్రయంతో మాత్రమే వాళ్ళు రియాలిటీ క్యారెక్టర్ ఎవ్వడు షో చేయదు దాంట్లో. కంటెంట్ క్రియేట్ చేయడానికి అంతే. సినిమా చూస్తారా మీరు? చూడరా? టికెట్ పెట్టి ఖర్చు పెడతారు కదా, పెడతాను. మరి ఎందుకు ఖర్చు పెడుతున్నారు? దాని నుంచి కొన్ని నేను ఎలాంటి సినిమాలు చూస్తాను, ఓకే ఎంటర్టైన్మెంట్ అంటే నవ్వించడానికి కొన్ని సినిమాలు ఉంటాయి. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ వచ్చింది సపోజ్, అంటే ప్రశాంతంగా మనం వర్క్ ప్రెషర్లో కొంచెం హ్యాపీనెస్ కోరుకుంటాం. అంటే అన్ని ప్రెషర్స్ పోయి నవ్వుకోవడానికి ఒక 2 అవర్స్ 3 అవర్స్ స్పెండ్ చేస్తాం, వెళ్ళి హ్యాపీగా నవ్వుకుంటాం. ఇంకో మూవీ వెళ్తాం. ఇప్పుడు 10th ఫెయిల్ మూవీ చూసారు ఎవరైనా? అది ఇక్కడ ఎంతమంది చూసారు? అంటే ఆ ఫీలింగ్ చూస్తే కొంచెమైనా ఆ ఫీలింగ్కి మీనింగ్ ఉంది. కింగ్డమ్ చూసారా? కింగ్డమ్ చూడలేదు. అన్న బిగ్ బాస్ నార్మల్ గా అంటే అది కంటెంట్ కావాలని చేస్తున్నారంటారా లేకపోతే నేచురల్ గానే జరుగుతుందా? అది స్క్రిప్ట్ అయినా యాక్టింగ్ అంటే నా రియాలిటీ అయినా కాకపోతే రియాలిటీ క్యారెక్టర్స్ ఎవరి కావద్దాను అని నా ఒపీనియన్. నాకు ఒకవేళ ఛాన్సెస్ నేను అస్సలు వెళ్ళను. అలాంటి వరస్ట్ బిగ్ బాస్ కి అస్సలు వెళ్ళను. దాన్ని హోస్ట్ చేస్తున్న నాగార్జున గారు, ఎందుకంటే ఒక పెద్ద స్టార్ అనే చెప్పాలి నాగార్జున గారు. ఏం చెప్తారు బిగ్ బాస్ కి? నాగార్జున ఆయన కూడా ఒక యాక్టర్. ఆయన బిజినెస్ పరంగా ఆయన షో చేస్తున్నాడు అంతే కదా. ఆయన ఏం ఫ్రీగా చేయట్లేదు కదా, ఓకేనా? అదే ఫ్రీగా చేయమని చేస్తాడా? ఎవరు చేయరు, ఎవరు బిజినెస్ వాళ్ళు చేసుకున్నారు. ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు ఏదో టైం పాస్ కోసం బిగ్ బాస్ చూస్తారు చాలా మంది. మరి వాళ్ళందరూ రాంగ్ అంటారా, మీరు ఒక్కరే రైట్ అంటారా? టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళకి మంచి షో, లైఫ్లో టైం వేస్ట్ చేసుకున్న వాళ్ళకి మంచి షో అంటే బిగ్ బాస్. మనకు లైఫ్లో ఏదైనా సాధించాలి, ఎన్ని గోల్స్ ఉంటాయి అబ్బా మన యూత్కి. లైఫ్లో మనం ఎదగాలంటే ఎన్ని గోల్స్ ఉంటాయి మనకి. అలాంటి వరస్ట్ బిగ్ బాస్ని చూసి టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు మనకి? అలాంటి షోకి ఇన్వెస్ట్మెంట్ చేయకండి టైంని అనవసరంగా. అదే అంత క్రేజ్ ఎందుకు వస్తుందన్న? ఆ మెంటల్ కాదు కదా చూసేవాళ్ళు. ఆ బిగ్ బాస్ చూసేవాళ్ళే మెంటల్ కాదు ఫస్ట్. ఆ షో లవడల టాస్క్లు అబ్బా. టాస్క్లు ఏంటి? అది ఏదో పెద్ద ఒలింపిక్ కాదు ఈ టాస్క్. ఏంటి ఇక్కడ నుంచి అక్కడ జంప్ చేయడం అలాంటివి ఏమన్నా ఉన్నాయా? ఒలింపిక్స్ అది టాస్క్లు అంటే? ఏది? ఇప్పుడు నేను కూడా కొట్టుకుంటా నా లైఫ్లో ఒక మంచి. అంటే మీరు బిగ్ బాస్ కి వెళ్ళని అంటున్నారు కదా, ఇంకా గుండు కొట్టుకోవడం ఎందుకు? నేను వెళ్ళను దానికోసం, అసలే గుండు కొట్టించుకోను. ఏదైనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రోడ్ వేస్తారు అన్నారు అనుకో, నేను గుండు తీసుకోమన్నారు అనుకో, నేను గుండు తీసేసుకుంటాను. అంటే అది మన సొసైటీకి ఏదైనా యూస్ అవుతుంది కదా. సో అలాంటి యూస్ అవ్వడం పని అంటే నేను ఒప్పుకుంటాను దేనికైనా. అది టాస్క్. ఏం టాస్క్లు అవి? ఓవరాల్గా ఏం చెప్తారన్న బిగ్ బాస్ గురించి? ఎవడిష్టం వాడదబ్బా. నా ఒపీనియన్, ఓన్ ఒపీనియన్ చెప్తున్నాను. కానీ ఎవరైనా యూత్ అయినా ఆలోచించండి అబ్బా. మనం అనవసరంగా ఇన్వెస్ట్మెంట్ చేయకండి టైంని బిగ్ బాస్లో.
దానివల్ల చాలా మంచి మన లైఫ్లో మంచి సెట్ కావడానికి చాలా రూల్స్ ఉన్నాయి. అంటే అలాంటి పైన సీరియల్ చాలా మంది చూస్తూ ఉంటారు. సీరియల్ చూసేది మేలు అంటారా, బిగ్ బాస్ చూడడం బెస్ట్ అంటారు? రెండు బేకారే. ఏముందబ్బా అలాంటి షోస్. ఇప్పుడు ఏదైనా మంచి సినిమా వచ్చిందంటే, ఏదైనా మీనింగ్ మూవీ వచ్చిందంటే దాని నుంచి మనం ఇన్స్పైర్ కావాలి. అవునా? అది లక్ష్మీ నరసింహ, హనుమాన్ అలాంటి సినిమాలు. బిగ్ బాస్ బ్యాన్ చేయాలంటారా? మన చెత్త పబ్లిక్ ఉన్నారు కదా, అందులో నేనైతే అంటే నేను మంచి పబ్లిక్ని. ఓకే అన్న, థ్యాంక్ యూ.